హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడన్నం లేదా బెల్లం పొంగల్ని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి సమర్పించాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అయితే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా రకాల ప్రసాదాలు అయితే తయారు చేస్తారు. అమ్మవారికి అయితే అన్ని ప్రసాదాలు కన్నా ఈ ఈ బెల్లం పొంగలి అంటే చాలా ఇష్టమంట. సో దీన్ని ఏ విధంగా కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీన్నైతే నేను ఫస్ట్ ఒక రైస్ 1 కప్పు ఒక గ్లాస్తో అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని చిన్న గ్లాసు దాన్ని 2 టైమ్స్ అయితే మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని తర్వాత దీంతో అదే గ్లాస్తో మనం ఏ కొలతతో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఫ్లేమ్ వెలిగించుకొని చిన్నగా పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. రైస్ అంతా చక్కగా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే ఈ రైస్ అయితే చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత మనమైతే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం అయితే చక్కగా డైరెక్ట్గా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక సపరేట్గా గిన్నెలో బెల్లం యాడ్ చేసుకొని వాటర్తో మరిగించుకొని సపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బెల్లం కరిగేలాగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటే దగ్గర అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుకోవాలి. ఇంకో గిన్నె పెట్టుకొని ఈ విధంగా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బెల్లం పొంగిలిలో అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే మనకు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. కంపల్సరీ శుక్రవారం ఈ విధంగా చేసి పెట్టండి, అమ్మవారికి సమర్పించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.